యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము కోరదగినది ప్రభు, అనుసరింపదగినది, నెరవేర్చదగినది. అట్టి వాక్యము మేము ఆలోచిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. మా హృదయాలు మారాలి, మా హృదయాలు దిద్దుబాటు చెందాలి. మా హృదయములు కఠినత్వాన్ని వీడి దీనత్వాన్ని సొంతం చేసుకోవాలి. అట్టి కృపనిమ్మని రక్షకుడైన యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 61వ వచనము మీ ఎదుట ఉంచుకోండి. హీబ్రూ అక్షరమాల 22 అక్షరాలున్నాయి. 8వ అక్షరం హేత్ అనే అక్షరం. దీనితో ప్రారంభమైన పదముల యొక్క సమకూర్పే ఈ యొక్క 119వ కీర్తనలోని 8వ భాగం. 61వ వచనం నుండి గమనిద్దాం. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. Thou the cords of the wicked ensnare me, I do not forget your law. భక్తిహీనుల పాశములు, the cords of the wicked. పాశము, పాశము అంటే బంధించుటకైన తాడు. అంటే భక్తిహీనులు నా చుట్టూ ఉన్నారు, వారు నన్ను బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు త్రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదు. ఈ వచనం చదువుతున్నప్పుడు హృదయము సంఘర్షణకు లోనవుతోంది. యుద్ధ రంగములో, రణరంగములో ఉన్నది అనేది అర్థం అవుతుంది. ఒక పక్కన భక్తిహీనులు, వారి పాశములు, మరి యొక్క ప్రక్కన దేవుడు, దేవుని ధర్మశాస్త్రం. చుట్టూత భక్తిహీనుల యొక్క పాశాలు చుట్టుకునే ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రం ఉన్నది, దాన్ని మర్చిపోలేదు. సోదరుడా, సోదరి, 2 మెయిన్ గోల్స్, ఆబ్జెక్ట్స్ టు రీచ్. చేరాల్సినటువంటి గమ్యాల్లో 2 గమ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, 2 మార్గాలు. ఒకటి భక్తిహీనుల యొక్క మార్గాలు. భక్తిహీనుల యొక్క మార్గములు నాకు వెక్కసములాయను అంటాడు. అంటే వారు నడిచేటువంటి మార్గాలు ఉన్నాయే, అవి నాకు చికాకు, నాకు పడదు, నేను ఒప్పుకోలేను. అటువంటి స్థాయికి ఎదిగాడు కీర్తనకారుడు దావీదు గారు. భక్తిహీనుల పాశాలు చుట్టుకుని ఉన్నాయి, పట్టుకుని ఉన్నాయి. ఉన్నప్పటికీ అవి ఉన్నా నేను ధర్మశాస్త్రం మర్చిపోలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే, ఒక సంఘర్షణే కాదు, లోకములో మనము శరీరమునందు జీవించినంత కాలము there is a possibility to commit the sin.
అవకాశం ఉంది పడిపోవటానికి. మూడవది, నిరంతరము అపవాది పొంచే ఉన్నాడు అని అర్థం వస్తుంది. అర్థమవుతుందా? ఒకటి సంఘర్షణ, ఎటు వెళ్ళాలి అనే సంఘర్షణలో ధర్మశాస్త్రం ఉన్నది అనేది మర్చిపోలేదు. రెండవది ఈ భక్తిహీనత, అలాగే ధర్మశాస్త్రం, ఈ రెండిట్లో దేన్ని నేను అనుసరించాలి? మరిచిపోలేదు అని అన్నాడు అని అంటే దాన్ని వెంబడించడం నేను మానలేదు అని అర్థం. నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా భక్తి చేయటానికి నేను భక్తి మానలేదు, అది అర్థం. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను, నేను ధర్మశాస్త్రాన్ని మరిచిపోలేదు. దానియేలు గొప్ప ఉదాహరణ. దానియేలు భక్తులు గొప్ప ఉదాహరణ. దానియేలు గ్రంథంలో రాజు శాసనం చేశాడు, 30 దినాలు ఎవడు కూడా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అన్నాడు. దానియేలు యొక్క ఫ్రెండ్స్ షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళంతా కూడా ఒక టీము. దేవుని ఆజ్ఞలను పాటించడంలో రాజీ పడరు, వాళ్ళు ధర్మశాస్త్రం పాటించడంలో రాజీ పడరు. వీళ్ళని ఎలాగైనా సరే ఇరికించాలని ప్రయత్నం చేసేటువంటి ఒక బృందం, వ్యతిరేక బృందం ఎప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. ఇవాళ కూడా అలాంటి బృందాలు పనిచేస్తూనే ఉంటాయి. దేవుని పిల్లలకు వ్యతిరేక బృందాలు అపవాది ప్రేరితులై పనిచేస్తూనే ఉంటారు. దానియేలుని గమనించారు నిశ్చితంగా. ఏం చేస్తే దానియేలుని పట్టుకోవచ్చు. దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన మానడు. దానియేలు ప్రార్థన మానడు కాబట్టి ప్రార్థన మీద అటాక్ ఇస్తే దొరుకుతాడని చెప్పి మొదలుపెట్టారు. రాజుతో అన్నారు, రాజా నీ పేరున ఒక శాసనం వెళ్ళాలి, 30 రోజులు ఎవడు ప్రార్థన చేయటానికి వెళ్ళలేదు. ఆ శాసనం రాజు ఇచ్చేశాడు. ఆ వ్యక్తులు అలా ప్రోత్సాహపరిచారు, డైవర్ట్ చేశారు. రాజుకు తెలుసు తను చేస్తాం తప్పని. తనకప్పుడు ఆ చట్టం ఇస్తున్నప్పుడు దానియేలు మైండ్లో లేడు, అందుకు ఇచ్చేశాడు. దానియేలు అంటే ఇష్టమే, ప్రియుడే. రాజుకు దానియేలు అంటే ఇష్టం, కానీ దానియేలు ఆయన మైండ్లో లేడు, అందుకనే ఆ శాసనం ఇచ్చాడు. ఆ సందర్భంలో దానియేలు ఈ శాసనం సంతకం చేయబడింది, ఇట్టి శాసనం సంతకం చేయబడింది అని ఎరిగిన వాడై ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అనుదినం ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చాను. అర్థమవుతుందా? భక్తిహీనుల పాశాలు చుట్టుకొని ఉన్నను నేను ధర్మశాస్త్రం మరిచిపోక కొనసాగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు వెళ్ళి చెప్పారు, అయ్యా రాజా మీరు శాసనం ఇచ్చారు. శాసనానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసేస్తున్నాడు, బహిరంగంగా చేస్తున్నాడు, కిటికీలు తెరిచి చేస్తున్నాడు, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నాడు. ధిక్కరించేశాడు రాజా, ఇక మీ పరువు పోయిందన్నట్టు మాట్లాడారు. సింహాల గుహలో వేసేద్దాం అన్నారు, తీసుకెళ్ళిపోయారు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే సింహం గుహ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడని యెహోవా నిన్ను రక్షింపగలిగిన. సింహాల గుహలో ఒక మనిషిని వేసి మూతబెట్టి రాత్రంతా అయినాక పొద్దున్నే వచ్చి దానియేలు కోసం వెతుక్కోవటం హాస్యాస్పదం కాదా? చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్ చేతికి ఇచ్చిన తర్వాత తినకుండా ఉండిపోతారా? ఒక నరుడు సింహాల మధ్యన పడవేయబడితే ఆకలిగా ఉన్న సింహాలు వదిలిపెడతాయా? కానీ ఆ రాజు తన యొక్క ప్రేమ చంపుకోలేకపోయాడు. దగ్ధత హృదయంతో, అంటే గద్గద హృదయం అంటే కన్నీరు వస్తోంది, దుఃఖ హృదయంతో, దుఃఖంతో పూడుకుపోయింది గొంతు. లోపల నుండి స్వరం వినబడుతోంది, రాజు చిరంజీవి యగునుగాక. దీవెన వచ్చిన వినబడుతుంది. సింహాల గుహలో తనను వేస్తే ఆ రాజును గురించి అంటున్నాడు దానియేలు, రాజు నీవు చిరంజీవి అవుదుగాక, అంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు గాక. దానియేలు ఆయుష్ తీయాలని చూశాడు ఆ శాసనం ద్వారా,
కానీ దానియేలు ఆ శాసనం ఇచ్చిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని కోరాడు. అది ధర్మశాస్త్రం అనుసరించిన వాడు చేసే పని. ప్రార్థన చేసేవాడు చేసే పని ఏమిటంటే తనను ఆటంకపరిచిన వాడిని దీవించటం. దానియేలు అన్నాడు, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను, మరి నీ దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నానా అని అడిగాడు. వెంటనే రాజు అతను బయటికి తీయించాడు. ఆ సింహాల గుహలో దానియేలు మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ బంధువులు మొత్తం తెచ్చేసాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటోంది, దానియేలు చుట్టూ ఫేవరబుల్ కండిషన్స్ ఏమీ లేవు, అన్ఫేవరబుల్ కండిషన్స్, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. భక్తిహీనులు పాశాలు వేసి పట్టేశారు. పాశము అనేటువంటి పదం వాస్తవంగా యముడికి వాడతారు హైందవ్యంలో. యముడి దగ్గర పాశం ఉంటుంది, అది విడిస్తే డెత్ తీసుకొస్తుంది తప్ప వెనక్కి ఊరికే రాదని వాడతారు. బహుశా ఈ ట్రాన్స్లేటర్స్ బ్రాహ్మణ్ ట్రాన్స్లేటర్స్ అయి ఉంటారు అనుకుంటున్నాను. తెలుగు బైబిల్ తర్జుమా చేసిన వారు విలియం కేరీ గారి నాయకత్వంలో నాగపూర్ యూనివర్సిటీలో ఈ తెలుగు భాషను అలాగే ఇతర భాషలు 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశారు ఆ కాలంలో. కాబట్టి ఈ తెలుగు భాష రాసిన పాశము అని వాడినట్టున్నాడు. వాస్తవంగా త్రాళ్ళు అని రావాలి. కార్డ్స్ అంటే వైర్లు అన్నమాట, తాడులు అంటే వికెడ్ పీపుల్ యొక్క తాడులు అన్నప్పుడు వారి యొక్క బంధకాలు అని అర్థం. ఇక్కడ పాశం అనే పదం తెలుగులో వాడాడు కనుక ఇట్ లీడ్స్ టు డెత్ అని అర్థం. అంటే మరణానికి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితుల మధ్య సైతము నేను ధర్మశాస్త్రాన్ని విడవనయ్యా, మరిచిపోలేదయ్యా. ఇది మన జీవితాల్లో కావాల్సినటువంటిది. బైబిల్ గ్రంథం ఎంతమంది చదువుతున్నారు ప్రతిదినం? చదవటం అంటే ఊరికే స్టోరీ చదువుతున్నట్టు చదువుతున్నారా? నేను ఒక బైబిల్ క్లాస్కి వెళ్ళి కూర్చుని వాక్యం విన్నాను. ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని చిలకరించి మాట్లాడుతున్నాడు. ఒక వెన్న తీస్తున్నట్టుగా భావించాను నేను. మజ్జిగ చిలకరిస్తే వస్తుంది, ఎంత చిలకరిస్తే అంత వెన్న వస్తుంది. వాక్యాన్ని అలాగున ఆయన చక్కగా ఒక ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కొన్ని టావులు పేజీలు రాసుకున్నాను కూర్చొని. ఆ 2-3 దినాలు దాన్నే ధ్యానిస్తూ ఆ మాటల యొక్క ఆనందంలోనే ఉన్నాను నేను. ఎందుకో చెప్పనా? దేవుని వాక్యానికి అటువంటి శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యము మీ జీవితాల్లో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అది మన జీవితాల్లో రింగ్ అవుతున్నటువంటి అలారంలా ఉండాలి. దాని నుంచి అద్భుతమైన జీవము ఊబికి మన ఆత్మీయ జీవితాలని గంభీరమైనటువంటి స్థాయికి చేరుస్తుంది. అసలు ఆత్మలో ఎంత ఆనందం ఉంటుందో తెలిసిన, తృప్తి ఉంటుంది, కడుపు నిండిన అనుభవం శరీరానికి ఎలా ఉంటుందో, వాక్యాన్ని గ్రహిస్తూ వెళితే దాని అంతరార్థాన్ని నెమరవేస్తూ పోతే అంతకంటే ఎక్కువ తృప్తి దొరుకుతుంది. ఆహారం, పానం, పని, ఇతర విషయాలు గుర్తుకు రావు. ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోలేదన్నాడు. దేవుడిచ్చిన వాక్యము ఎన్నడూ మరువవద్దు. సామెతల గ్రంథం చదవండి. తండ్రి ఉపదేశం, తల్లి ఉపదేశం అన్నప్పుడు దేవుని వాక్యమే. ఆ తల్లి తండ్రి బిడ్డలకు బాల్యాన్ని నేర్పాల్సినదిగా మోషే ఆజ్ఞాపించింది దేవుని యొక్క ధర్మశాస్త్రమే. యూదులు 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం కంటత చేపించేస్తారు. ధర్మశాస్త్రం గవినుల మీద రాసేవాళ్ళు, ద్వారబంధాల మీద రాసేవాళ్ళు, చేతుల మీద రాసుకునేవాళ్ళు, బాసికాలు కట్టుకునేవాళ్ళు. ఎందుకు ఇవన్నీ ఎందుకంటే మన నడత సరి చేసుకోవటానికి, మన జీవితాన్ని సరి చేసుకోవటానికి. న్యాయమైన నీ విధులను బట్టి
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. కొన్ని సందర్భాల్లో మనం మన ఇంట్లో వాళ్ళతో అంటుంటే, ఏమిట్రా ఇంకా నిద్రపట్టడం లేదా అని అడుగుతాం. అర్ధరాత్రి పూట మెలకు వచ్చేస్తుంది. కారణం ఏంటంట? కీర్తనాకారుడికి దేవుని న్యాయ విధులను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. మానవుడు రాత్రిపూట నిద్రపోవాలి. నిద్ర కొరకే రాత్రి నిర్దేశించబడింది. పగలంతా పని, రాత్రంతా నిద్ర కాదు. కానీ నిద్ర మేల్కొన్నాడట. హీఈస్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఈవెన్. నిద్ర పోవటానికి కూడా అతడు పోలేకపోతున్నాడట. మెలకు వచ్చేసి ఏమిటంటే న్యాయ విధులను బట్టి స్తుతులు చెల్లించాల్సిందే. ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. నేను స్తుతించకుండా ఉండలేకపోయాను చాలా సందర్భాల్లో. దేవా, నిన్ను స్తుతించకుండా ఎలా ఉంటాను? నేను ఉండలేను. నీ న్యాయ విధులు ఎంత గొప్పవి! అబ్బా, అసలు ఆ అనుభవమే గొప్పగా ఉంటుందండి. నేను మనవి చేస్తున్నాను. నేను ఒక మిత్రుడిని ప్రేమించి ఒక ఆపర్చునిటీ అతనికి ఇచ్చాను. జాగ్రత్తగా. అతను తన మిత్రుడితో కలిసి నన్ను మోసగించాడు. నాకు తెలిసిన మిత్రుడు, నేను ఇచ్చిన అవకాశం అందుకున్నవాడు, నా అవకాశాన్ని పాడు చేయటానికి 100% పనిచేశాడు. నాకు ప్రార్థన తప్ప వేరొక దిక్కు లేదు. నాకు ఛాయిస్ లేదు. టైం పర్మిట్ చేయలేదు. ఆపర్చునిటీస్ పర్మిట్ చేయలేదు. తల మీద గొప్ప అవమాన భారం వచ్చేసింది. ఆ సమయంలో నేను మిక్కిలిగా నా అంతరంగంలో మొరపెట్టాను. దేవా, ఇది నీ న్యాయ విధి ఇదేనా? నేను ప్రేమించి అవకాశం ఇచ్చిన వాడు మరొకరితో కలిసి నన్ను మోసగించి నా అవకాశాన్ని పాడు చేశాడు. నీ న్యాయం ఉంది కదా, దాని ప్రకారం చేయమని అడిగాను నేను. ఆ క్షణాన దేవుడు జరిగించిన కార్యం ఎంత ఘనంగా జరిగిందంటే, నేను ఊహించని కార్యాన్ని దేవుడు చేశాడు. నా శక్తితో ప్రమేయం లేని కార్యాన్ని దేవుడు చేశాడు. అంతేకాదు, నేనే సహోదరునికి అవకాశం ఇచ్చానో అతడు పతనమయ్యాడు, పాడైపోయాడు. నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము చొప్పున ఆయన న్యాయ విధులను తలంచుకున్నప్పుడు మనం కృతజ్ఞత చెల్లించుకుని ఉండలేం. ఆ రాత్రి దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని తలుచుకుని నేను నిద్రపోకుండా స్తుతించాను. నిద్ర రాలేదు. దేవుడు అంత భారాన్ని ఇచ్చాడు నాకు, ఆయన స్తుతించే భారాన్ని. సోదరుడా, సోదరి, నీ దేవుని న్యాయ విధులు నిన్ను స్తుతించే అనుభవానికి తీసుకురావాలంటే ఈ లోకంలో వాటిని నువ్వు అనుభవించి తీరాలి. నీ జీవితంలో అవి అనుభవించి తీరాలి. వాటిని అనుభవించినప్పుడు నీకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. నీవు అర్ధరాత్రి వేళ మేల్కొని ఆయన స్తుతించగలుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో ఆడ్ టైమ్స్లో ప్రేయర్కి కూర్చున్నప్పుడు నేను అనుకుంటాను, ప్రభు అందరూ నిద్రపోతున్న సమయంలో నీతో గడపటానికి నాకు ఇచ్చిన సమయం కొరకు నీ కృతజ్ఞతలన్నీ ప్రభువును స్తుతించిన అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. నేను మీకు మనవి చేస్తున్నాను, లుక్ ఎట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాల వైపు చూడండి. ఎట్ midnight I రైజ్ టు ప్రైజ్ యూ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ రూల్స్. నీతియుక్తమైన, న్యాయయుక్తమైన నీ విధులు నేను తలుచుకుంటున్నప్పుడు నేను స్తుతించకుండా ఉండలేకపోతున్నానయ్యా. ఐ కెనాట్ స్లీప్. నేను నిద్రపోలేకపోతున్నానయ్యా. నాకు నిద్ర రాదు. ఎందుకంటే నేను స్తుతించటమే నా బాధ్యత. ఇక ఇది నాకు నిద్రా సమయం కాదు, నిన్ను మహింపరచాల్సిందేనయ్యా నేను. సోదరుడా, సోదరి, ఎంత ఆత్మీయ అనుభవాలు ఇవి. అర్ధరాత్రి మేల్కొని పాటలు పాడి స్తుతించే అనుభవం ఎంత గొప్పది. తరువాత వచ్చి, నీ యందు భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారందరికీ నేను చెలికాడను. ఐఎమ్ ఎ కంపానియన్ ఆఫ్ ఆల్ హూ ఫియర్ యూ.
ఆఫ్ దోస్ హూ కీప్ యువర్ ప్రిసెప్ట్స్. ఉపదేశాలు, ప్రిసెప్ట్స్ అన్నాడు ఇక్కడ. భయభక్తులు గలవారు, భయభక్తులు గలవారికి కంపానియన్. కంపానియన్ అని అంటే వీరికి నేను చెలికాడను. కంపానియన్ అంటే చెలికాడు, చెలికత్తి, చెలికాడు. గ్రేట్ కంపానియన్ అంటాం. అంటే వాళ్ళు మన పక్కనుంటే ఏమీ తెలియదు మనకు, అంత మిత్రులు అన్నమాట. చెలిమి అంటే స్నేహం, చెలికాడు అంటే స్నేహితుడు. ఎటువంటి వారు స్నేహితులుగా ఉన్నారట? భయభక్తులు గలవారు, వాక్యాన్ని అనుసరించేవారు, వాళ్ళే నా స్నేహితులు. నేను ఈ అంశం మీద చాలా పరిశీలన చేసుకుంటున్నాను ఇప్పటికీ కూడా. ఇతడు నా మిత్రుడు అని చెప్పడానికి, నా చెలికాడు అని చెప్పడానికి ఎవరు సరిపోతున్నారు అని నేను సెర్చ్ చేసుకుంటాను. దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని వాక్యాన్ని వెంబడించేవారే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వెంబడించే వారితోటే స్నేహము. లోకముతో స్నేహం వద్దు, లోకస్తులతో స్నేహం వద్దు. లోకస్తులను గౌరవించు, లోకస్తులకు విలువనివ్వు, లోకస్తులకు ప్రాధాన్యత ఇవ్వు. కానీ లోకస్తులతో స్నేహం విషయం మరొకసారి ఆలోచించేయాలి. రోజు తిని తాగుతున్న వాడితో స్నేహం ఎట్లా చేయగలుగుతాం? రోజు అపవిత్ర జీవితం జీవిస్తున్న వాడితో చెలికాడికి ఎట్టుంటావు? రోజు పాపాన్ని జుర్రుకునే మనస్తత్వంతో దొంగతనం దుండేవాడితో స్నేహం ఎట్లా చేస్తావు? నాకు ఒక పెద్ద దైవజనుడు ఒక సలహా ఇచ్చాడు. నాకు ఒక అతను స్నేహం ఉండేవాడు. నన్ను పిలిచి చెప్పాడు ఆ దైవజనుడు, ఇతనితో జాగ్రత్త, దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఇతడు క్యారెక్టర్కి వాక్యానికి సంబంధం లేదు, నువ్వు వాక్యాన్ని వెంబడిస్తున్నావు, వెళ్ళిపో, ఇతను వదిలిపెట్టని చెప్పాడు. నేను ఆ స్నేహితుని వదలలేదు. తర్వాత మళ్ళీ ఆ దైవజనుడు వచ్చి నన్ను చూసి అన్నాడు, నీవు కూడా అలాంటి వాడు అయిపోయావా? అతనితో చెలికాడు అయ్యావు. నేను అలా మారలేదు, కానీ వాడు నా స్నేహితుడిగా కంటిన్యూ చేసినందుకే ఆ దైవజనుడు నన్ను హెచ్చరిక చేశాడు. దేవుని యందు భయభక్తులు లేని వాడితో స్నేహం ఏమిటి? దేవుని యొక్క నీతి విధానం పట్ల ఆసక్తి లేని వాడితో స్నేహం ఏంటి? హౌ కెన్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఏ వరల్డ్లీ బిజినెస్ పీపుల్? లోక ప్రకారమైనటువంటి అంచనాలు కలిగినటువంటి వ్యక్తులతో ఎలా స్నేహం చేస్తావు? దేవుని వాక్యమును అనుసరించు వారితోనే స్నేహం. సోదరుడా, సోదరి, వాళ్ళే నీ చెలికాలుగా ఉండాలి. చాలామంది పడిపోయినది ఇక్కడే. సొలొమోను సహితం, గొప్ప జ్ఞాని సహితం పడిపోయింది అక్కడ, తన స్నేహాలు పాడైపోయినప్పుడే. తప్పిపోయిన కుమారుడు నాశనమైంది అక్కడ, తన స్నేహాలు పాడైపోయినప్పుడే. మంచి నడవడిని చెడు స్నేహాలు చెరిపేస్తాయి. మంచి నడవడితో జాయిన్ అవుతాడు, కళాశాలలో చెడ్డ స్నేహాలు పడతాడు, చెడిపోతాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్స్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎంత సమయం వారితో గడుపుతున్నావు? నీ చెలికాలుగా భయభక్తులు లేని వాడిని ఎన్నుకుంటే నీలో కూడా భయభక్తులు అవసరం లేదన్న భావన బయలుదేరుతుంది. స్వేచ్ఛ పట్ల లోకంలో పరిగెత్తాలని ఆకాంక్షలు బయలుదేరుతాయి. పాపం చేస్తూ ఆనందిస్తున్నవాడిగా కనబడుతున్నవాడు నిన్ను భ్రమింపజేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు వారి స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నేను నా పిల్లలను పిలిచి చెబుతూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే మా నాన్నగారు మా బాల్యంలో పిలిచి చెప్పేవాడు, అరే వాళ్ళతో తిరగద్దు, వీళ్ళతో తిరగవద్దు, పలానా వాడితో స్నేహం చేయండి, పలానా వాడితో జాగ్రత్త, పలానా చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళని దగ్గరికి రానియద్దు, పలానా వ్యక్తులతో తిరగండి, పలానా పిల్లలతోనే మీ సహవాసం ఉంచుకోండి. దేవుని వాక్యం మనకు అన్నీ నేర్పిస్తోంది, మనమే వాటిని పట్టించుకోవటం లేదు. అవునా? దేవుని వాక్యం మనకు చక్కటి బోధన ఇస్తుంది, కానీ మనమే పట్టించుకోవటం లేదు. సోదరుడా,
నీ చెలికాడు కేవలము దేవుని వాక్యాన్ని వెంబడించేవాడై ఉండాలి, దేవుని ఉపదేశాలు అనుసరించేవాడై ఉండాలి. యెహోవా, భూమిని కనికరము కృపతో నిండింది, నీ కట్టడలు నాకు బోధించయ్యా. ఈ పదం చదివినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచ్చిన గుర్తొస్తోంది. పాపం ఎక్కడ విస్తరించెను, కృప మరి అక్కడ అధికముగా విస్తరించెను. లోకమంతా పాపం నిండిపోయింది, లోకము దేవుని కృప చేత నిండి ఉన్నది. లోకాన్ని చూస్తుంటే పాపం పొంగుతున్నటువంటి, సౌరంభంతో పొంగుతున్నటువంటి పాత్రలాగా అనిపిస్తుంది. ఆ పొంగుతున్న ఆ పాత్రలో ఉన్న పదార్థం బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగన లోకము అగ్నిగుండంలో పట్టడానికి పరుగులెత్తోంది. కానీ దేవుడు ఇంకా లోకానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, భూమి కృపతో నిండింది, నీ కట్టడలు నాకు బోధించు. లోకమంతా పాపముతో నిండిపోయింది. ద ఎర్త్, ఓ లార్డ్, ఈజ్ ఫుల్ ఆఫ్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్, టీచ్ మీ యువర్ స్టాట్యూట్స్. దేవా, లోకమంతా కృపతో నిండిందయ్యా. కారణం ఏమిటి? పాపం. పాపము విస్తరించింది, కృప విస్తరించింది. కృప విస్తరించింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మానవుల యొక్క పోకడలు వింతెక్కిపోతున్నాయి. వింత పోకడలు, వారి యొక్క ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. టీవీల్లో వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఆ డైలాగ్స్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ ప్యాటర్న్స్ కానివ్వండి, వారి హావభావాలు కానీ చూస్తుంటే అసహ్యం వేసిపోతుంది, భయం వేసిపోతుంది. ఎందుకు ఆయన ప్రసారం చేస్తున్నారో అర్థం కాదు. ఒక్కొక్కసారి ఎందుకు ఆ ఫిల్మ్స్ మేకప్ చేస్తున్నారో అర్థం కాదు. ఎంత కీడు సమాజానికి దానివల్ల. కంచె చేను వేసేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడవలసిన వారు, సరిచేయవలసిన వారు నిద్రపోతున్నారు. దైవ సేవకులు బోధించడంలో వైఫల్యం చెందుతున్నారు. అందుకే లోకంలో పాపం విస్తరించిపోతుంది. అటువంటి పరిస్థితుల మధ్య దేవుడు తన విశ్వాస్యత చొప్పున కృపను కృమ్మరిస్తున్నాడు. దేవుడు ఓర్చుకున్నాడు, కృపనిస్తున్నాడు. కాబట్టి ఈ పాప పంకిలమైన ఈ లోకంలో నీ కట్టడలు నీవు నాకు నేర్పించాలి ప్రభువా. టీచ్ మీ యువర్ స్టాట్యూట్స్ లార్డ్. నీ కట్టడలు నాకు నువ్వు బోధించాలి. నువ్వు బోధిస్తేనే నేను జాగ్రత్తగా నడవగలను. నువ్వు బోధిస్తేనే నా బ్రతుకు బాగుపడుతుంది. నువ్వు బోధిస్తేనే నా బ్రతుకు మారుతుంది. నువ్వు బోధిస్తేనే నా బ్రతుకు స్థిరపడుతుంది. నువ్వు బోధిస్తేనే నా బ్రతుకు సత్య మార్గాన్ని ఉంటుంది. దేవుడు బోధించాలి మనకి. లెట్ ద హోలీ స్పిరిట్ టీచెస్ యూ ద స్క్రిప్చర్స్ అండ్ ద ట్రూత్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి నాయన. నీ వాక్యము మా త్రోవలకు వెలుగు, మా పాదాలకు దీపం, మా జీవితాలకు ఆధారం, మాకు నిత్య జీవం ఇచ్చేటువంటి అద్భుతమైన మీ వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రేక్షకులను దీవించండి. ఈనాటి వాక్య ధ్యానం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం లేరు, ఆర్థికంగా మాకున్న అవసరతలకు మీకు తెలుసు ప్రభు. మీరే సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.